బ్రేకింగ్లో చూస్తున్నాం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు చేసిన ఏర్పాట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా అధికార లాంఛనాలు నిర్వహించవద్దని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ముద్రగడ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు వెళ్లిపోవాలి అంటూ అనుచరులు నినాదాలు చేశారు. నేను బ్రేకింగ్లో చూస్తున్నాం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు చేసిన ఏర్పాట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా అధికార లాంఛనాలు నిర్వహించవద్దని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ముద్రగడ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు వెళ్లిపోవాలి అంటూ అనుచరులు అక్కడ నినాదాలు చేశారు. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధు సిద్ధంగా ఉన్నారు. సిద్ధు, యాక్చువల్లీ ఏమిటి వివాదం? ఏమంటారు అసలు అంబటి రాంబాబు అండ్ అనుచరులు? అక్కడ మీరు పంపిన విజువల్స్లో చూస్తే కనుక చాలా ఒక రకమైన గొడవే జరిగినట్టుగా అనిపిస్తోంది. ముగిసిందని చెప్పవచ్చు. ఏదైతే రాష్ట్ర రాజకీయాలకు సాధించిన ముద్రగడ పద్మనాభం గత తీర్చమే అంత్యక్రియలో జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం, పాడి మూసి అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది. అయితే ఏదైతే ప్రెస్ మీట్ లో జంకంపూడి రాజా వైసీపీ నేతలు ఏమన్నారంటే ప్రభుత్వ లాంఛన అవసరం లేదని ముద్రగడ కుటుంబ సభ్యులు కూడా తెలిపారించారు. ముద్రగడ అధికారం వెంట పెరిగెత్తే వ్యక్తి కాదు, పద్మనాభం అనేక రకాలుగా వేధించి అవమానించారు. గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా వేధించి అవమానిస్తున్నారు. ముద్రగడ కుటుంబ సంస్థ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ ముద్రగడ చనిపోయాక వారు మమ్మల్ని మొత్తలైతే మీరు కార్య అవసరం లేదని కూడా వైసీపీ నాయకులు అయితే ఆరోపించడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభాన్ని వెంచి ఇంట్లో ఆడవాళ్ళని భార్య భర్తని ముద్రగడ పద్మనాభాన్ని వేధించేవారు ఇప్పుడు ఆ ముద్రకన్య కార్యక్రమాన్ని కూడా చెప్పొచ్చు. అయితే ఏదైతే ఈ రోజు ఆ ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలో క్రమంలో ఏదైతే పోలీసులు తన ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఏదైతే అంత్యక్రియల్లో ఆ పోలీసులు వాళ్ళు పని చేసుకుంటుండగా అంబటి రాంబాబు, చంకంపూడి గణేష్ వాళ్ళ అనుచరులు ముద్రగడ పద్మనాభం అనుచరులు కూడా ఎటువంటి లాంఛనాలు కూడా మాకు అవసరం లేదని పోలీసులు తోచేయడం జరిగింది. అక్కడ ఇరు వర్గాల మధ్య అటు ముద్రగడ పద్మనాభం అభిమానులు, ఇటు పోలీసుల మధ్య ఒక ఘర్షణ జరిగిందని చెప్పొచ్చు. రమ్య ఏదైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం విషయంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవమానాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ లాంఛనాల ప్రకారం మాకు అవసరం లేదని కుటుంబ సభ్యులు కూడా తెలియపరిచినట్టు చెప్పొచ్చు. రావున థ్యాంక్ యూ సిద్ధు.